గ్రామాల్లో ఎక్కడా కూడా గొడవలు, కక్షలు లేకుండా రూరల్ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉండేలా చూస్తున్నామని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూరు గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోటంరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకి గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శాల్వాలతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు అని, మిగతా సమయాల్లో నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సౌత్ మోపూర్ గ్రామంలో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. సౌత్ మోపూర్ గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు సేవరెడ్డి గారు 3వ గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రకాల అభివృద్ధి పనుల కింద రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, ప్రత్యేకంగా కరెంటు వెలుగులకు సంబంధించి కానీ, సంఘాన వెలుగులకు సంబంధించి దాదాపు 2,30 లక్షల రూపాయలు ఈ గ్రామంలో కేటాయించారు. ఇంకా కూడా చేయాల్సిన కొన్ని ఉన్నాయి. తప్పకుండా రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని తెలియజేస్తూ శాసనసభ్యులు శ్రీ గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ మండలంలో ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నాం. గ్రామాల్లో ఎక్కడా కూడా గొడవలు లేకుండా, కక్షలు లేకుండా, ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు ఎలక్షన్స్ అయిపోతే అందరినీ ఒక తాటి మీదకి తెచ్చి అభివృద్ధి పరంగా మండలాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నాం. మీరు గమనిస్తే ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికైనప్పటి నుంచి సేదిరెడ్డి గారు గ్రామాల్లో ఎక్కడా కూడా ఈ నెల్లూరు రూరల్ మండలంలో ఒక్క గొడవ కూడా లేకుండా, పోలీస్ స్టేషన్ మెట్లెక్కకుండా ఎక్కడికక్కడ గ్రామాల్లో ప్రశాంతంగా వాతావరణం ఉండేందుకు మా శాయశక్తిలో కూడా కృషి చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు దాదాపు 600 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు కేటాయించడం జరిగింది. ఇప్పటికే 340 కోట్ల రూపాయల పనులు పూర్తి అని, మిగతా పనులన్నీ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. కొన్ని టెండర్లు పూర్తయినాయి. రాబో రోజుల్లో అవన్నీ కూడా పూర్తి చేసేదానికి పక్కా ప్రణాళిక వేసుకున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి పార్టీ కూటమి నాయకులు, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకులని అందరినీ కూడా సమన్వయం చేసుకుని ప్రతి ఒక్క సంక్షేమం ప్రతి ఒక్కరికి అందే విధంగా చేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి పరంగా ఇంకా కూడా చేయాల్సిన కొన్ని ఉన్నాయి. ఇచ్చిన హామీల్లో ఇప్పటికే ఒట్టేపాలెం కల్స్ కానీ, అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలంలో రోడ్లకు సంబంధించి కానీ, డ్రైన్లు కానీ, ఇరిగేషన్ కానీ కొన్ని చేయగలిగాం. రాబో రోజుల్లో తప్పకుండా మిగతా కూడా చేస్తాం. మా లక్ష్యం ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని శాసనసభ్యులు సేదిరెడ్డి గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలిపేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని విధాల నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి మా అజెండా. దాని విధంగానే పనిచేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, మాగుంట లేఅవుట్, నెల్లూర్, సిఎంఆర్ సెంటర్, నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్, నెల్లూర్. Hi Nellore, please subscribe to N3 TV.